వెస్ట్ గోదావరి ఉండి కాన్స్టిట్యున్సీ. ఇక్కడ 2014లో టీడీపీ నుంచి వివి శివరామరాజు గారు వైఎస్ఆర్‌సీపీ అభ్యర్థి అయిన పాతపాటి సర్రాజు మీద 36,231 ఓట్ల మెజారిటీతో గెలవడం జరిగింది. ఫైనల్ గా ఈ ఉండి సీట్ ని టీడీపీ కైవసం చేసుకోవడం జరిగింది. ఇక 2019లో కనుక మనం ఇలానే చూసుకున్నట్లయితే ఇక్కడ టీడీపీ నుంచి మంతెన రామరాజు గారు వైఎస్ఆర్‌సీపీ పార్టీ అభ్యర్థి అయిన పివిఎల్ నరసింహరాజు గారి మీద కమ్యూనిస్ట్ పార్టీ అభ్యర్థి అయిన భూపతి రాజు బలరాం గారి మీద పోటీ చేసి వైఎస్ఆర్‌సీపీ మీద 10,949 ఓట్ల మెజారిటీతో గెలిచి ఈసారి కూడా ఉండి సీట్ ని కైవసం చేసుకోవడం జరిగింది. ఇక ఈ 2024లో ప్రస్తుత పరిస్థితిని కనుక మనం ఒకసారి చూసినట్లయితే 2019లో పోటీ చేసి గెలిచిన టీడీపీ అభ్యర్థి మంతెన రామరాజు గారు ఈసారి ఇక్కడ టీడీపీ జనసేన కూటమి అభ్యర్థి తరపున టీడీపీ తరపు నుంచి బరిలోకి దిగుతున్నారు. ఇక వైఎస్ఆర్‌సీపీ అభ్యర్థిగా ఈసారి కూడా పివిఎల్ నరసింహరాజు గారు ఇక్కడ పోటీ చేయడం జరుగుతుంది. ఈసారి వీరిద్దరి మధ్య జరిగే ఈ హోరాహోరీ పోరులో ఎవరు గెలుస్తారంటే ఇక్కడ మనం చూస్తున్న రిపోర్ట్ ప్రకారం అంచనా వేస్తే ఈ అంచనాకి కూటమి సపోర్ట్ తో పాటు జనసేన బలం కూడా కలిస్తే కూటమి అభ్యర్థి ఇక్కడ గెలిచే అవకాశం కనబడుతుంది. కానీ ఈ గెలుపు అన్నది కొత్తగా ఈసారి పోలవ్వబోయే ఓట్ల మీద ఆధారపడి ఉంటుంది. మారిన సమీకరణాలను బట్టి యువత ఎటువైపు మొగ్గు చూపితే ఆ పార్టీనే ఈ నియోజకవర్గానికి కూడా కైవసం చేసుకునే అవకాశం ఉంది. ఇకపోతే నెక్స్ట్